ఏంటి విజయసాయి రెడ్డి రాజీనామా ఇంత సడన్ డిసిషన్ అనుకోవాలా, సడన్ ట్విస్ట్ అనుకోవాలా? దట్టు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉంటాము, ఆయన పర్యటనలో ఉంటాము. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే విజయసాయిరెడ్డి గారి రాజీనామా కొంత సంచలనం కలిగిస్తుంది. మీరు ప్రస్తావించినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో 16 నెలలు జైల్లో ఉండడం, ఉమ్, ఆ పార్టీలో నెంబర్ 2 పేరుగా ఉండడం, సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, కోర్ కమిటీ సభ్యుడిగా, 1 or 2 మెంబర్ల ఆంతరంగికుడిగా ఆయనకున్నటువంటి ముద్ర. అవును. కాబట్టి సహజంగా విజయసాయిరెడ్డి గారి రాజీనామా కొంచెం ఆశ్చర్యం కలిగించేది. వైసీపీలో సంచలనంగానే అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. ఉమ్, అయితే 2, 3 అంశాలు. ఒకటి, విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసి ఉండొచ్చు. ఉమ్, 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి ఏమి నేర్చుకోవాలి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఉమ్, ఫస్ట్ నేను అనుకుంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేకుండానే రాజీనామా చేసినాడంటే గత కొంతకాలంగా ఏదో అంతర్మదనం జరుగుతున్నట్టుగానే మనం చూడాలి. ఓకే. మామూలుగా రాజీనామా కానీ ఇలాంటి నిర్ణయం తీసేటప్పుడు ముందు ఒకసారి కలవడం, మాట్లాడడం ఇవన్నీ కరుగుతాయి మామూలుగా. ఉమ్, కలిసి చెప్పలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకున్నారా ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ, ఇంకా మనం యాక్టివ్ గా ఉండలేని పరిస్థితి ఏమైనా వచ్చింది అనుకున్నాడా ఏంటో ఉమ్, తెలియదు. మొత్తం మీద ఇది అనూహ్యంగా అనిపించినా ఆల్ ఆఫ్ సడన్ నిన్న మొన్న జరిగిన ఘటన అయితే కాదు. కొంతకాలం పాటు నలుగుతున్న విషయమే ఈ రోజు మెటీరియల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఓకే. దానికి మనకు బయటికి కనిపిస్తున్న అంతర్గత విషయాలు ఇంకేమున్నాయో మనకు తెలియదు కానీ, ఉమ్, గత అంటే ఇక రేపు ఎల్లుండి ఆయన వ్యవహరించే తీరు, ఇక్కడ వీళ్ళు మాట్లాడే తీరు, వాటిని బట్టి కొంత బయటికి రావచ్చు విషయాలు. ఉమ్, కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్న అంశం వరకే చూసుకున్నప్పుడు ఆఫ్టర్ ఓటమి తర్వాత విజయసాయి రెడ్డి ప్రయారిటీ కొంత తగ్గుతుంది వైసీపీలో అనేది మనకు అర్థం అవుతుంది. ఓకే. ఉమ్, ఎందుకంటే ఉమ్, ఒకటి, కోర్ కమిటీలో ఉండడంతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, అవును. ఒక ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, రెండోది పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఉమ్, ఈ రెండింటిని తగ్గించారు ఒక్కసారిగా. ఒకటి, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా విజయసాయి రెడ్డి గారు స్థానంలో సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చారు. అవును. నెంబర్ 1, ఆయన గారు రాజ్యసభ సభ్యుడే, మళ్ళీ లోక్సభ సభ్యుడు కూడా కాదు. ఉమ్, 2, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ ఇవ్వలేదు. మూడోది, ఇంకోటి కూడా జరిగింది. ఆ, ఆయన అనుబంధ సంఘాలకంతా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. ఉమ్, అంటే ఆయన ఏ కీ రోల్ ఉన్నాడో అవి క్రమేణా తగ్గడం అనేది మనకు కనపడింది. ఓకే. దానికి అసంతృప్తి అయినాడని నేను అన్ను, మనకు ఆధారాలు లేవు. కానీ ఉమ్, ఇది మార్పు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే ఉన్న కొంతమంది వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న విజయసాయి రెడ్డికి మాత్రమే ఇది తగ్గడం ఉమ్, సహజంగా ఏమన్నా జరుగుతుందా అనే ఒక అభిప్రాయం అయితే ఎవరికైనా కలుగుతుంది. ఆ ఉమ్, తర్వాత కారణాలు ఏమైనా మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని ఇచ్చారు. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో ఆయనకి ఏ ప్రయారిటీ ఉన్నాయో ఆ ప్రయారిటీ నుంచి అయితే కొంత తగ్గినాయి ఉమ్, అనేది పార్టీ పరంగా మనకు కనబడుతున్నది. ఆ ఓకే. తర్వాత ఆయన యాక్టివిటీ కూడా కొంత తగ్గింది. సహజంగా బాధ్యతలు లేనప్పుడు యాక్టివిటీ కూడా ఉండదు కదా, తగ్గుతాయి. కొంత అది కనపడతా ఉంది. కాబట్టి అదేమైనా అసంతృప్తి ఆయనలో ఉందా ఉమ్, మనం చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్, కాబట్టి ఇంకేమన్నా ఆయన ఏమన్నా పార్టీ వ్యవహారాల్లో కొన్ని ఏమన్నా పార్టీ లైన్స్ ఏమైనా దాటాడా, లేకపోతే పార్టీలో ఏమన్నా అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఆయనతో ఇతరులకు ఏమైనా ఇవన్నీ కొంతకాలం తర్వాత తేలుతుంది. ఉమ్, ఏదైనప్పటికి కూడా ఆయన వెళ్ళిపోతాడని అంచనాకి ఎవరు లేరు, కానీ ఉమ్, ఉమ్, ముందున్నంత యాక్టివ్ గా అవును. ఉండలేకపోతున్నాడు అవును. అనేది ఉమ్, క్లియర్గా ఉమ్, అర్థం అవుతాం. ఈ ఉమ్, ఈ ఈ మార్పుల వల్ల అనేది నాకు ప్రాథమికంగా ఆయన వైపు నుంచి నాకు అనిపిస్తున్నట్టు అంశం. ఓకే. 2, ఆయన ట్వీట్ గా నేను చూశాను, ఉమ్, ఎక్స్ లో స్పందించాను. ఉమ్, దాంట్లో వివాదాస్పదంగా ఏం మాట్లాడలేదు. చాలా కూల్ గా నేను మాట్లాడాడు. ఉమ్, రాజీనామా చేశాడు, రెండోది నేను రాజకీయాల నుంచి విత్డ్రా అవుతున్నాను అని చెప్పాడు. కానీ రాజకీయ పార్టీల్లో మనం చేసే నిర్ణయాలు బట్టే ఫలితాలు ఉండవు. ఉమ్, మన ఇష్టాయిష్టాల నిమిత్తం లేకుండా కూడా ఫలితాలు వస్తాయి. ఉమ్, ఉదాహరణకు ఆయన ట్విట్టర్లో నుంచే నేను మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్తాడు, ఉమ్, నా రాజకీయ ఎవరు ఒత్తిడి లేదు, డబ్బులు కాసిపడే వ్యక్తిని కాదు కూడా మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, గతంలో 2, 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళ పైన వచ్చిన అమర్శలు ఏదో ప్యాకేజీకి లోన్ అయ్యారు, తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం లేదా డబ్బులు ఇవ్వడం జరిగిందని ప్రచారం జరిగింది. వైసీపీలో అయితే 50 కోట్లు ఏదో లెక్క చెప్పారు. ఉమ్, ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తే జరిగే పని ఏంటో తెలుసా, ఈయనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకొక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. అవును. ఎందుకంటే ఈయన రాజీనామా చేస్తే ఇంకో 3, 4 ఏళ్ళు ఉంటాడు, 3.5 ఏళ్ళు ఉంటాడు. ఉమ్, ఆటోమేటిక్ ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో? ఆటోమేటిక్ గా డెఫినెట్లీ. తెలుగుదేశం ఉమ్, గెలుస్తుంది. ఉమ్, ఉమ్, కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజీనామా కారణంగా ఆయనకి ఇష్టం లేకపోతే తెలుగుదేశానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. ఓకే. రాజకీయాల్లో ఇట్లుంటాయి. రాజకీయాల్లో నాకేం ఇష్టం లేదు, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటాను కుదరదు. నా ప్రభావం వల్ల ఎవరికోడికి లాభం, ఎవరికోడికి నష్టం జరుగుతుంది. ఉమ్, నీ పార్టీకి ఉన్న ఒక సీటు తగ్గడమే కాదు, నీ ప్రత్యర్థికి ఉన్న ఒక సీటు పెరుగుతుంది. ఉమ్, కాబట్టి ఇది ఆయన గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు
రాజకీయాల్లో వద్దనుకుంటే మౌనంగా ఉండిపోవచ్చు. రాజ్యసభ ఏం పెద్ద యాక్టివ్ కాదు కదా. అవును. రాజ్యసభ సమావేశాలు కాజాయి బ్రాడ్ గా ఆలోచించుకుంటూ ఇంట్లో ఉండిపోవచ్చు యాక్టివ్ గా లేకుండా. ఉమ్, అలా కాకుండా ఇలా వెళ్ళడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఒక సీట్ ఇచ్చినట్టే కదా. ఉమ్, పైనుంచి రాజకీయ రచ్చ జరుగుతుంది కదా, ఈ సమయంలో ఈ రాజీనామా చేశారని అని విమర్శలు అయితే ఆయన కొంచెం ఈ విషయం తొందరపడదు. అంటే ఆయన ఇంకొక రాజకీయ పార్టీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే ఇది తొందరపాటు చర్య కాదు. ఓకే. ఆయన వైసీపీ పట్ల వ్యతిరేకత లేకుండా నా శేష జీవితాన్ని రాజకీయాలకు అతీతంగా అది వ్యాపారాలు కుటుంబం గడిపేస్తాను ఉమ్, అనే నిర్ణయం అయితే తీసుకుంటే మాత్రం ఈ తొందరపాటు నిర్ణయం. ఉమ్, ఉమ్, లేదు ఇంక వైసీపీతో పని అయిపోయింది, ఇంక మనం తెలుగుదేశం బీజేపీనో వెళ్ళిపోదాం అనుకుంటే ఈ రైట్ డెసిషన్. ఉమ్, నైతిక విలువ పోలా, నేను రాజకీయ విషయాలు ఎవరికి పరిమితం, ఉమ్, నైతికంగా కరెక్ట్ తప్పు. ఎందుకంటే రాజీనామా చేస్తే వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడే నేను వేరే పార్టీకి వెళ్ళను, రాజకీయాల్లో ఉండను, నాకు డబ్బులు అవసరం లేదు అని ఒక రకమైన అసన్యాసం అంటారు. ఆ, అట్లాంటి చేయదలుచుకుంటే దానికి రాజీనామా ఎందుకు అంటాను. పార్టీకి చేసేసేయండి, లేదా గమ్మున అయిపోవచ్చు కదా. గమ్మున ఇంక నేను రాజకీయాల్లో ఉండను, ఉమ్, నాకు ప్రయారిటీ తగ్గింది, నా పరిస్థితి, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానంటే రాజ్యసభ ఆటంకం ఏం కాదు కదా. ఉమ్, ఏం చేసినా రాజ్యసభలో ఉండొచ్చు కదా. కాబట్టి ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు మాట్లాడి ఇంకో ఫ్లోర్ నేను పెట్టేయండి, ఇంకా అయోధ్య రామరెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరినో ఒకరిని అవును, పెట్టేయండి, అవును, ఉమ్. నేను రెస్ట్ తీసుకుంటాను, నేను సైలెంట్ అయిపోతాను అంటే ఒప్పుకునేవాళ్ళు కదా. గౌరవ